అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈపీఎస్ 95 పెన్షన్ నిర్ణయం గురించి మాట్లాడుతాం మరియు ఈసారి నవీకరణ చాలా పెద్దది. ఇది లక్షలాది మంది పెన్షనర్లలో ఉత్సాహాన్ని సృష్టించింది. సంవత్సరాలుగా పెన్షన్ హోల్డర్లు తమ ఆర్థిక పరిస్థితిని మార్చగల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు మరియు చివరకు శుభవార్త వచ్చింది. అవును, ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 కింద పెన్షన్ పెంపు యొక్క చాలా చర్చనీయాంశం ఇప్పుడు ఒక ముగింపుకు చేరుకున్నట్లు కనిపిస్తోంది మరియు ప్రతి పెన్షనర్ ఎదురుచూస్తున్న ప్రకటన ఇప్పుడే వెలువడింది. పెన్షన్ పెరుగుతుందా లేదా అనే ఉద్రిక్తత చివరకు ముగిసింది మరియు పెన్షన్ సవరణ కోసం రివాల్యుయేషన్ జరుగుతోందని నివేదికలు నిర్ధారించాయి. దీని అర్థం చాలా కాలం వేచి ఉన్న తర్వాత పెన్షనర్లు చివరకు మరింత సురక్షితమైన రోజుల కోసం ఎదురుచూడవచ్చు. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. ఫైనాన్షియల్ విశ్లేషకుల నవీకరణల ప్రకారం ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ను 9 రెట్లు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని అర్థం ఇప్పటివరకు నెలవారీ పెన్షన్గా 1,000 రూపాయలు మాత్రమే పొందుతున్న పెన్షనర్లు త్వరలో నెలకు 9,000 రూపాయలు, దానితో పాటు డిఎన్ఎస్ అలవెన్స్ను పొందే అవకాశం ఉంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా దాదాపు 78 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా పెన్షన్ ప్రయోజనాలను విస్తృతం చేయడానికి మార్గాన్ని సుగమం చేసింది మరియు ఈపీఎస్ హోల్డర్లకు అనుకూలంగా మాట్లాడింది, తద్వారా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ చివరకు నెరవేరుతుందనే ఆశలను పెంచింది. చాలా నెలలుగా పెన్షనర్ల సంఘాలు, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ మరియు కార్మిక మంత్రిత్వ శాఖ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత జీవన వ్యయాలను ప్రతిబింబించేలా కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలనేది స్థిరమైన డిమాండ్, ముఖ్యంగా నేడు ప్రాథమిక అవసరాలకు కూడా 1,000 రూపాయలు సరిపోదు కాబట్టి. ఇప్పుడు ఈ డిమాండ్ ఫలించనున్నట్లు కనిపిస్తోంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ చాలా కాలంగా వాయిదా పడిన నిర్ణయానికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని నివేదికలు ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ప్రతిపాదిత పెన్షన్ పెంపును పెద్ద ప్యాకేజీలో భాగంగా చూస్తున్నారు. పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్ పెంచుకోవడమే కాకుండా పెరుగుతున్న ఖర్చుల వల్ల వారి ఆదాయం తగ్గకుండా చూసుకోవడానికి ఉచిత వైద్య సహాయం మరియు ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉన్న అదనపు సౌకర్యాలను కూడా పొందవచ్చు. తుది ఉత్తర్వు విడుదలైన తర్వాత బకాయిలను పరిగణనలోకి తీసుకుంటారని కొందరు భావిస్తున్నారు. దాదాపు దశాబ్దం పాటు విఫలమైన అప్పీళ్లు మరియు నిరసనల తర్వాత ఈపీఎస్ పెన్షనర్లకు ఇది నిజమైన న్యాయాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెన్షన్లో గణనీయమైన 33% పెరుగుదల నివేదించబడుతోంది. ఇది కేవలం సర్దుబాటు మాత్రమే కాదు, చాలా మందిని ఇబ్బంది పెట్టే పాత వ్యవస్థ యొక్క పరివర్తన. ఈపీఎస్ కింద గరిష్ట పెన్షన్ జీతం 15,000 రూపాయలకి పరిమితం చేయడంతో పునర్నిర్మాణం ఇప్పుడు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలను తెస్తుంది. దీనివలన వారు అధిక పెన్షన్ ప్రయోజనాలను పొందగలుగుతారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలలో అమలు చేయబడుతుందని మరియు ఈ నెలలోనే కొత్త పెన్షన్ మొత్తాలు బ్యాంకు ఖాతాలకు చేరడం ప్రారంభించవచ్చని వార్తా విలేకరులు హైలైట్ చేస్తున్నారు. ఇది జరిగితే ఇది పెన్షనర్లకు పండుగ కంటే తక్కువ కాదు. చాలామంది ఆర్థిక ఇబ్బందుల నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉపశమనం కోసం జరుపుకుంటున్నారు. ఈ సవరణ కోసం అవిశ్రాంతంగా పోరాడిన పెన్షనర్ల సంఘాలు ఈ నివేదికలను ఆనందంగా స్వాగతించాయి. ఇది ఈపీఎస్ 95 కింద ప్రతి పదవి విరమణ చేసిన ఉద్యోగికి విజయంగా అభివర్ణించాయి. ఆర్థిక మంత్రి తుది ప్రకటన చేస్తారని భావిస్తున్నందున పెన్షనర్లు ఇప్పుడు ప్రక్రియను ముగించే అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి ఉండవచ్చు. అప్పటివరకు ఆశలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఈపీఎస్ 95 కింద 78 లక్షల మంది పెన్షనర్లకు ఈ నిర్ణయం ఆర్థిక గౌరవం మరియు భద్రత యొక్క కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. కాబట్టి అవును, పెరిగిన పెన్షన్లు ఎప్పుడు ఖాతాల్లోకి ప్రవహించడం ప్రారంభిస్తాయో ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కానీ ఒక విషయం ఖచ్చితంగా ఉంది, దీర్ఘకాల నిరీక్షణ చివరకు ముగియబోతోంది. మీరు ఈ సమాచారాన్ని విలువైనదిగా భావిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ సమూహాలలో భాగస్వామ్యం చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవాధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.